వైసీపీకి షాక్ల మీద షాక్లు తగులుతున్నాయి. కాకినాడ జిల్లాలో వైసీపీ కార్యాలయానికి కార్పొరేషన్ అధికారులు నోటీసులు ఇచ్చారు. అక్రమంగా నిర్మాణం చేపట్టారని వారం రోజుల్లోపు సమాధానం చెప్పాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు కన్నాబాబుకి నోటీసులు పంపారు అధికారులు. నిర్మాణాన్ని తక్షణమే నిలిపివేయాలని, అక్రమంగా నిర్మిస్తున్న ఆ కట్టడాన్ని ఎందుకు తొలగించకూడదో వారం రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించారు. వైసీపీకి షాక్ల మీద షాక్లు తగులుతున్నాయి. కాకినాడ జిల్లాలో వైసీపీ కార్యాలయానికి కార్పొరేషన్ అధికారులు నోటీసులు ఇచ్చారు. అక్రమంగా నిర్మాణం చేపట్టారని వారం రోజుల్లోపు సమాధానం చెప్పాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు కన్నబాబుకి నోటీసులు పంపారు అధికారులు. నిర్మాణాన్ని తక్షణమే నిలిపివేయాలని, అక్రమంగా నిర్మిస్తున్న ఆ కట్టడాన్ని ఎందుకు తొలగించకూడదో వారం రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించారు. ఇక ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, కాకినాడ జిల్లాలో వైసీపీ కార్యాలయానికి కార్పొరేషన్ అధికారులు నోటీసులు ఇచ్చారు, డీటెయిల్స్ ఏంటి? కాకినాడ వైసీపీ కార్యాలయానికి కాకినాడ కమిషనర్ ఆఫీస్ నుంచి నోటీసులు అందజేశారు. దాని మీద మనం కమిషనర్ మాట్లాడడానికి ప్రయత్నం చేశాం. అయితే ఆయన ఈ రోజు మండే కావడంతో గ్రీవెన్స్ లో ఆయన బిజీగా ఉన్నారు. మనకు అందిన అంశాలను అయితే మటుకు ఇక్కడున్న పరిస్థితుల్లో ఇక్కడ ఏ విధమైన అనుమతులు లేకుండా ఇక్కడ కార్యాలయం ప్రారంభించారని చెప్పి తెలుస్తుంది. దానికి సంబంధించి ఇక్కడ కార్యాలయానికి నోటీస్ అందజేసి అక్కడ కన్నబాబు గారి పేరు మీద నోటీస్ సర్వ్ చేసినట్టుగా ఇక్కడ సమాచారం ఉంటుంది. హలో, అక్రమంగా నిర్మిస్తున్న కట్టడానికి చెప్పండి. ఈ కట్టడం అక్రమంగా నిర్మిస్తున్నారని వారం రోజుల్లో వివరణ కూడా అడిగారు. మరి దీని గురించి ఫుల్ డీటెయిల్స్ ఏంటి? ఇది నిజంగానే అక్రమ నిర్మాణం అంటారు? అది ఇప్పటి వరకు ఈ భవనాన్ని సంబంధించి ఏ విధమైన అనుమతులు కానీ, ఏ విధమైన మున్సిపల్ కమిషనర్ నుంచి కానీ ఏ విధమైన పర్మిషన్స్ కానీ తీసుకోలేదని చెప్పి మున్సిపల్ గారికి సంబంధించి అయితే ఐఓ గారు చెప్తున్నారు. మనకి అక్కడి నుంచి అయితే కమిషనర్ గారు అయితే ఈ రోజు గ్రీవెన్స్ ఉండడం వల్ల మనకు అందుబాటులో లేకుండా ఉన్నారు. దీనికైతే అవిధమైన పర్మిషన్స్ లేవని అక్రమంగా కట్టంగానే చెప్తున్నారు. మరి దానికి సంబంధించి ఎలాగైనా మనకి నోటీస్ అయితే సర్వ్ చేశారు. దాని మీద ఈ వారం రోజుల్లోగా చెప్పాలి, లేదంటే దీన్ని ఎందుకు కొట్టకూడదనే వివరణ కూడా వాళ్ళకి అడగడం జరిగింది. దాని మీద కన్నబాబు ఇక్కడ ఇన్ఛార్జ్ అయిన జిల్లా ఇన్ఛార్జ్ కన్నబాబు మరి ఏ విధంగా కావాలని చెప్తారో వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దామని చూస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ ప్రసాద్.